ప్రైజ్ లార్డ్. ఇచ్చిన నెలని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు అన్న. సద్వినియోగపరుచుకోవడం అంటే యేసయ్యలా నడవడం ఎంతమంది ప్రారంభిస్తున్నారు అన్నాను. గడిచిన నెలలో ప్రభు బలలో చేతులు పెట్టే మనము ఏదో పొరపాటు చేసి క్షమించమని అడిగాం. దేవుడు క్షమించాడు. 8వ నెల వచ్చింది. మరలా ఈ నెల ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నామమ్మా? మరలా మోకరించి కన్నీరు కార్చి క్షమించవా అని అడుగుతాం. దేవుడు మరలా ఈ నెల పోగొట్టి 9వ నెలలో ప్రభు బల ఇస్తాడు. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే జరిగినది తిరిగి వస్తుందా? వెళ్ళిపోయిన దాన్ని తెచ్చుకోవాలంటే మన వల్ల కాదు. అంటే జరగబోయేదాన్ని మన చేతిలో ఉంది కాబట్టి ఈ దినాన చక్కగా నేను నడవాలి, రేపటి దినాన చక్కగా నడవాలి, ఈ వారం అంతా చక్కగా నడవాలి, మరలా ఆదివారం మంచి వాక్యం విని దేవునిలో బలపడాలి, మరలా ఆ వారం బలపడి, అంటే ఈ వారాలన్నీ ఎక్కడికి తీసుకువెళ్ళాలంటే ఇదిగో మొదటి వారంలో దేవుని యొక్క ప్రభు యొక్క రొట్టెను ద్రాక్ష రసము తీసుకునే తలంపుల్లో మనము సంతోషంగా. మీరు ఎప్పుడైనా బాగా గమనించారో లేదో చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక నెల అంతా తప్పు చేయకుండా ప్రభు బలలో చేతులు పెడితే అది ఎంత బలాన్ని ఇస్తుందో మీకు అర్థమవుతుంది. చూపు విషయంలో, మాట విషయంలో, హృదయ ద్వేషణలో ఏ కొరత లేకుండా దేవుని ప్రతి విషయంలో నీవు ప్రేమించి ముందుకు వెళ్తే ప్రభు బలలో చేతులు పెట్టినప్పుడు ఆయన ఆత్మ నీలో ప్రేరేపణ తీసుకొస్తుంది.